మాటిలో మాణిక్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికే 17 అవకాశాలు ఇచ్చాను. కానీ నేను నువ్వు నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యావు. ఇక ఇదే నీ ఆఖరి అవకాశం అని కోపంతో నిండిన స్వరం ఒక్కసారిగా ప్రతాప్ మహాదేవ్ గాఢ నిద్రని పాడు చేసింది. ఒళ్లంతా చెమటలతో ఉలిక్కిపడి నిద్ర లేచిన అతనికి అంతా విచిత్రంగా తోస్తుంది. పరిసరాలన్నీ పరిచయమే అన్నట్టుగా ఉంది. కానీ ఎక్కడున్నాడో మాత్రం అర్థం కావడం లేదు. మహాదేవ్కి ఒక్కసారిగా తల బరువెక్కింది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక స్వరం వినిపించింది. కాలం ఒక మాయాజాలం. ఊహకి అంతు చిక్కని చిత్ర విచిత్రాలు కళ్ల ముందే ఉంటాయి. టైం ట్రావెల్ అని, ప్యారలల్ యూనివర్స్ అని మన చుట్టూ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మనకి తెలిసింది మాత్రమే నిజము అనలేము. మనకి తెలియదు కాబట్టి దాని ఉనికిని కొట్టిపారేయలేము. మన అందరి జీవితం ఏదో ఒక సమయంలో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు సరిగ్గా నీ జీవితం ఆ మలుపుకే వచ్చి చేరుకుంది అని వినిపించింది. చుట్టూ చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. వెంటనే అప్రయత్నంగా లేచి ఎవరు దారి చూపిస్తుంటే నడుస్తున్నట్టు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న తీరా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలోకి వచ్చాడు. ఆ ప్రాంతంలోని పిల్లలందరికీ విద్యాభ్యాసం అంటే గొప్ప ప్రాచీన యుద్ధ కళల్లో శిక్షణ పొందడమే. నిపుణులైన వీరులను తయారు చేయడంలో తీరా అకాడమీ గొప్ప పేరు పొందింది. సాధారణంగా అయితే గురువులని ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. శిక్షణకు ముందే తమ గురువులని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. అలాగే గురువులు కూడా తమకు నచ్చిన విద్యార్థులను ఎంచుకోవచ్చు. కొంతకాలంగా మహాదేవ్ తన నైపుణ్యాలని మెరుగుపరుచుకోలేకపోతున్నాడు. మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే వాటిని సరిగ్గా వాడటంలో కూడా విఫలమవుతున్నాడు. కనీసం అతనికి గురువు అనే గౌరవం ఇవ్వడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. మిగతా గురువులు చెప్పే పాఠాలను వినడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు, కానీ మహాదేవ్ అంటే ఆమెడు దూరం పారిపోతున్నారు. ఆలోచిస్తూ అకాడమీలో నడుచుకుంటూ వెళ్తుంటే అటుగా వెళ్తున్న స్టూడెంట్స్ గుసగుసలు మహాదేవ్ చెవిన పడ్డాయి. చూడరా, తాగి పడుకోవడం తప్ప ఇతనికి ఏమీ చేత కాదు. ఈ అకాడమీ మొత్తానికి పనికిమాలిన టీచర్ ఈ మహాదేవ్. ఇప్పుడు కూడా ఫుల్గా తాగి అకాడమీకి వచ్చినట్టున్నాడు అన్న మాటలు వినిపించాయి. స్టూడెంట్స్ గుసగుసల గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని, నేను పనికి మాలిన వాణ్ణా? నిజంగా నాలో సత్తా లేదా? ఎంత ట్రై చేసినా కానీ ఒక్క స్టూడెంట్ కూడా నా దగ్గర నేర్చుకోవడానికి ఎందుకు రావడం లేదు అనుకుంటూ కళ్ళు తెరిచి అక్కడున్న మనుషుల పట్ల, వాళ్ల మాటల పట్ల ఏమాత్రం లక్ష్యం లేని వాడిలా నిర్లక్ష్యంగా అడుగులు వేస్తూ స్టాఫ్ రూమ్ వైపు వెళ్తుండగా అకాడమీ డీన్ డేవిడ్ కనిపించాడు. డేవిడ్ని చూడగానే ఇంతకు ముందు జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. అకాడమీ గ్రౌండ్లో అందరి ముందు మహాదేవ్ని అవమానించాడు డీన్. కోపంగా మహాదేవ్ వైపు చూస్తూ, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా నీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. నీ అసమర్థత వల్ల అకాడమీ నుండి 17 మంది స్టూడెంట్స్ వెళ్లిపోయారు. నీ నిర్లక్ష్యం ఖరీదు ఒక స్టూడెంట్ ప్రాణం. అందుకే నీ కింద చేరేందుకు ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. ఫ్యాకల్టీల లిస్టులో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయాం. ఈ అకాడమీ హిస్టరీలోనే నీలాంటి అసమర్థుడైన గురువుని నేను ఎప్పుడూ చూడలేదు అని తిడుతూ ఉంటే పక్కనే ఉన్న స్టాఫ్ నవ్వుతున్నారు. మహాదేవ అవమానాన్ని మౌనంగా భరిస్తున్నాడే తప్ప ఎదురు మాట్లాడలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికే 17 అవకాశాలు ఇచ్చాను. కానీ నువ్వు పూర్తిగా విఫలమయ్యావు. ఇదే ఆఖరి అవకాశం. 24 గంటల్లో ఒక్క స్టూడెంట్ అయినా నీ కింద జాయిన్ అవ్వడానికి ఒప్పుకోకపోతే నువ్వు ఇక టీచర్ అనే విషయాన్ని శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది. నీ గుర్తింపు రద్దు చేసి అకాడమీ నుంచి బయటికి పంపించేస్తాను. ఈ ప్రాంతంలో మళ్ళీ నువ్వెప్పుడూ అడుగు పెట్టలేవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు డీన్. డీన్ని చూడగానే ఈ సంఘటన మహాదేవ్ కళ్ల ముందర మెదిలింది. అతనికి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి తన క్లాస్ దగ్గరకు చేరాడు మహాదేవ్. తీరా అకాడమీలో ప్రతిరోజు కొత్తగా జాయిన్ అవడానికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. కానీ ఒక్కరు కూడా మహాదేవ్ దగ్గర చేరేందుకు రెడీగా లేరు. క్లాస్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తున్న మహాదేవ్ దగ్గరికి ఆలియా టీచర్ వచ్చింది. రావడంతోనే, మహాదేవ్ గారు, మీరేం టెన్షన్ పడకండి. ఆ ఆంజనేయ స్వామి లాగానే మీ శక్తి మీకు తెలియదు. కొంచెం స్మార్ట్ గా వ్యవహరించండి. ఖచ్చితంగా మీకు స్టూడెంట్స్ దొరుకుతారు. నా మాట నమ్మి ఇంకేమీ ఆలోచించకుండా ఆ పనిలో ఉండండి. మీరు స్టూడెంట్ ని సంపాదించండి. ఆ తర్వాత మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయింది. ఆలియా టీచర్ ఆ అకాడమీలోనే ఉన్న అందరికీ అతిలోక సుందరి. చాలా మంది ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఆలియా ఎవరిని లెక్క చేయదు. అలాంటి ఆలియా టీచర్ మొదటిసారిగా తనకు తానుగా వచ్చి మహాదేవ్తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పి వెళ్ళింది. ఈ విషయం అకాడమీలో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆలియా వచ్చి
మాట్లాడి షేక్ ఇచ్చి వెళ్లడంతో మహాదేవ్లో ఉత్సాహం పెరిగింది. దీనిచ్చిన ఆఖరి అవకాశాన్ని ఎలా అయినా వదలకూడదు అని నిర్ణయించుకొని ఇవాళ ఒక్క స్టూడెంట్ అయినా నా వైపుకు తిప్పుకోవాలి, నేనంటే ఏంటో అందరికీ చూపించాల్సిన టైం మళ్ళీ వచ్చింది అని స్ట్రాంగ్గా అనుకున్నాడు. ఈ ఆలోచనల్లో తలమునకలవుతుండగా ఎంట్రన్స్ దగ్గరికి ఆకట్టుకునే రూపంతో ఒక అమ్మాయి వచ్చింది. చక్రధర్ గారి క్లాస్ ఇటువైపేనా అని మహాదేవ్ని చూస్తూ అడిగింది. తీరా అకాడమీలోనే ఫేమస్ గురువు చక్రధర్. అందరి స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ అతనే. ఆయన దగ్గర కాకుండా వేరే గురువు దగ్గర శిష్యరికం చేసేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆ విషయం మహాదేవికి కూడా తెలుసు. నోటి వరకు వచ్చిన కూడిని వదులుకోకూడదు అంటారు. నా క్లాస్ గడప దాకా వచ్చిన స్టూడెంట్ని లోపలికి రప్పించాలే కానీ ఇంకొకళ్ళ దగ్గరికి పంపకూడదు అని మనసులో అనుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చురుగ్గా ముందుకు కదిలాడు మహాదేవ్. నువ్వు చక్రధర్ గారి క్లాస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నావా అని అడిగాడు. కాస్త అమాయకత్వంతో నిండిన కళ్ళతో కొంచెం సిగ్గుపడుతూ బెరుగ్గా, అవును సార్, నా ఫ్రెండ్స్ కజిన్స్ ఇంతకు ముందు ఆయన దగ్గర చేరి అన్ని విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. అందుకే నేను కూడా ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఆయన స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటాను అంది ఆ అమ్మాయి. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు, అలాగే వినేవన్నీ నిజాలు కావు. ఆయన ఎంత గొప్ప టీచర్ అయినా నీ ప్రతిభకు తగ్గట్టు ట్రైనింగ్ చేయలేకపోతే నువ్వేం నేర్చుకోగలుగుతావు? అందరూ ఆయన దగ్గరికే వెళ్తే అందరి మీద ఒకేలాగా ఎలా ధ్యాస పెడతాడు? నీకంటూ ప్రత్యేకంగా ఒక టీచర్ ఉంటేనే కదా నువ్వు రాటు తెలియది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందనుకుంటా అని ఆమెకు ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేశాడు మహాదేవ్. అవును సార్, నిజానికి మా అన్నయ్య కూడా ఇలాగే అన్నాడు నాతో అని కనురెప్పలు టపటపలాడిస్తూ, మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అమాయకంగా అడిగింది. విషయం తనకు అనుకూలంగా మారడంతో మహాదేవ్ ఒక క్షణం గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఫీల్ అయిపోతూ అది మొహంలో కనబడనివ్వకుండా కాస్త సీరియస్గా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, ఏమైతేని నువ్వు ఇలా నన్ను కలవడం మంచిదైంది. నేను కూడా ఈ అకాడమీలో టీచర్నే. కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. నీ ఎబిలిటీని చెక్ చేసి నిన్ను ఎలా ట్రైన్ చేయాలో ఒక అంచనాకు వస్తాను అని చెప్పాడు. అయ్యో, మీరు నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు అని మొహమాటంగా చెప్పింది ఆ అమ్మాయి. శ్రమేమీ కాదు, ఒక గురువుగా ఇది నా బాధ్యత అని గర్వంగా అన్నాడు మహాదేవ్. ఆ అమ్మాయి మౌనంగా ఉండడంతో ఆలస్యం చేయకూడదని భావించి, ఏది ఒక పంచ్ విసిరి నీకున్న శక్తిని చూపించు అన్నాడు. వెంటనే లెగ్ పొజిషన్ చేసుకుని కుడి చేతి పిడికిలి బిగించి హూ అని శబ్దం చేస్తూ బలంగా గాల్లోకి పంచ విసిరింది ఆ అమ్మాయి. ఆ పంచ్ వేగం, దానికి ఆమె గొంతు నుండి బయటకు వచ్చిన శబ్ద తరంగాలతో కలిసి ఆ గది గోడల మధ్య కొన్ని క్షణాలు ప్రతిధ్వనించాయి. ఆమె లోపల దాగి ఉన్న శక్తిని మహాదేవ్ సరిగ్గానే అంచనా వేయగలిగాడు. ఆమెకి కనుక సరైన పద్ధతిలో ట్రైనింగ్ ఇస్తే ఉన్న పవర్స్ ఇంకా బలపడతాయని ఆలోచించి సంతృప్తితో నవ్వాడు. చాలా బాగుంది, నీ పంచ్ పవర్ అర్థమవుతుంది. నువ్వు చాలా చురుకైన అమ్మాయివని తెలుస్తుంది. త్వరలో నేను చాలా మంచి పేరు తెచ్చుకుంటావు అని ఆమెకు చెప్పాడు. ఆ అమ్మాయిని మాత్రం ఎలా అయినా మెప్పించాలని తెగ తాపత్రయపడిపోతున్నాడు. అక్కడితో ఆగకుండా, ప్రత్యేకంగా నీ కాళ్లల్లో మంచి వేగం ఉంది. నీ ప్రతి కదలిక పాదరసంలా ఉంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అన్నాడు. కాళ్లల్లో వేగమా అని నిట్టూరుస్తూ నీరసంగా నవ్వింది అమ్మాయి. ఏమైంది అని ఏమీ అర్థం కానట్టు అడిగాడు మహాదేవ్. నా కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ గారు కాలి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టద్దని చెప్పారు అని మహాదేవ్ మాటలకు అడ్డు తగులుతూ కాస్త నెమ్మదిగా చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాట విని మహాదేవ్ మొహంలో రంగులు మారాయి. అప్పటికప్పుడు మాట మార్చేసి, మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ విద్యలు నేర్చుకోవాలనుకుంటే ఇలాంటివన్నిటికీ సిద్ధపడి ఉండాలి. మరి మనలో ఒక లోపం ఏదైనా ఏర్పడినప్పుడు దేవుడు దాన్ని మరో రూపంలో భర్తీ చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు, ముందు ముందు ఈ లోపాన్ని అలవోకగా అధిగమించేస్తాం. నిన్ను చూసి మిగతా స్టూడెంట్స్ ఈర్ష్య పడకపోతే అప్పుడు అడుగు, నన్ను ఎక్కువగా ఆలోచించకు అన్నాడు మహాదేవ్. ఆ అమ్మాయి ఇంకా నీరసంగా కనిపించేసరికి, చూడమ్మాయి, నీ కాలికి దెబ్బ తగిలినప్పటికీ నీకిదొక మంచి అవకాశం అని చెప్పి ఆమె మొహంలో మారుతున్న భావోద్వేగాల్ని జాగ్రత్తగా గమనించాడు మహాదేవ్. అప్పటికి తన కాలి గాయం కారణంగా మిగిలిన స్టూడెంట్స్తో సరిగ్గా పోటీ పడలేకపోతున్నానని భయం ఆమెకుంది. కానీ మహాదేవ్ దాని గురించి పాజిటివ్గా మాట్లాడటంతో కొంత ఆశ్చర్యపోయింది. ఎలాంటి అవకాశం మాస్టర్? ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆసక్తిగా అడిగింది. అమ్మయ్యా, దారిలోకి వస్తుంది ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటూ, నీకున్న టాలెంట్కి
ఈ ఇయర్ ఫ్రెష్ బ్యాచ్ అందరిలోకి నువ్వు టాప్ ప్లేస్ లో ఉండగలవు. నీలాంటి తెలివైన అమ్మాయిలు ఇప్పుడు ఈ అకాడమీకి చాలా అవసరం. హా, కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది అని నిట్టూర్చాడు మహాదేవ్. ఏంటి సమస్య అని కుతూహలంగా అడిగింది అమ్మాయి. టాలెంట్ ఎప్పుడు బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. నీకున్న టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయగల సత్తా ఈ అకాడమీలో నాతో కలిపి 3 మాత్రమే ఉంది. కానీ మిగిలిన 2 టీచర్స్ లాస్ట్ 3 years గా కొత్త స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి నీ గురించి రికమెండ్ చేయలేను. కానీ అని అతను పూర్తి చేసే లోపే ఆ అమ్మాయి అందుకుంది. అయితే మీరు జాయిన్ చేసుకుంటారా మాస్టర్? మీతో మాట్లాడుతుంటే ఎందుకో నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని చెప్పింది ఆ అమ్మాయి. తప్పకుండా. నాకు ఈ డబ్బు మీద ఆశ, కీర్తి మీద వ్యామోహం లేదు. కానీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయగలిగే సత్తా మెండుగా ఉంది. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నాడు మహాదేవ్. అతను ఇలా చెప్తుండగానే ఆమె వినయంగా మోకాలపై కాస్త వంగి, మాస్టర్, నన్ను మీ స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ గౌరవం పెంచే విధంగా నడుచుకుంటాను అంది. ఈ మాటలు విని మహాదేవ్ హృదయం పొంగిపోయింది. కాలం ఒక మంచి ఉద్దేశం కోసం మనిద్దరినీ దగ్గర చేసిందని నమ్ముతున్నాను. అనవసరమైన విషయాలను చర్చించి సమయాన్ని వృధా చేయను. నా దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు. వేరే గురువుల దగ్గర ఉన్న వరుసలు నా దగ్గర లేకపోవచ్చు. ఈ విషయంలో మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుని బాధపడకూడదు నువ్వు, సరేనా అని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు మహాదేవ్. తీరా అకాడమీలో ఒక గురువుకి ఇవ్వాల్సిన వనరులు అతని దగ్గరున్న స్టూడెంట్స్ సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాదేవ్ ఆ వనరులను సమకూర్చుకోవడం కొంచెం కష్టమైన విషయం. అలా అయితే మరి అని ఆ అమ్మాయి చెప్పడానికి సంకోచించింది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఇదంతా చెప్పాను. ఒక టీచర్గా నా మీద నమ్మకం ఉందో లేదో అని టెస్ట్ చేశాను. నన్ను నమ్ము, నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఈ క్షణమే నేను నా స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని భరోసా ఇచ్చాడు మహాదేవ్. ఆ అమ్మాయి ఇంకా ఈ అయోమయం నుంచి బయటికి రాకముందే మాట మారుస్తూ, ఇంతకీ నీ పేరేంటి, నీ ఐడెంటిటీ కార్డు ఇవ్వు అంటూ తొందర పెట్టాడు. నా పేరు మాయా అని చెప్పింది ఆ అమ్మాయి. స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నందుకు అక్నాలజ్మెంట్గా ఒక కాయిన్ ఇచ్చి అంతే వేగంగా చిన్న బ్లేడుతో ఆమె ఫింగర్ మీద చిన్న కట్ వేసి ఒక రక్తపు చుక్కని ఆ కాయిన్ మీద వేశాడు మహాదేవ్. తీరా అకాడమీలో స్టూడెంట్ టీచర్ ఎంపిక ప్రక్రియ అలాగే జరుగుతుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఇప్పుడు అతనికి ప్రశాంతంగా ఉంది. కాస్త తేలికైన గొంతుతో, ఇప్పుడు అఫీషియల్గా నువ్వు నా స్టూడెంట్వి. ఈ టోకెన్తో నువ్వు నీ బుక్స్ బెడ్డింగ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రేపటి నుండి పాఠాలు మొదలు పెడదాం, రెడీగా ఉండు అని ఆమెకి ఒక టోకెన్ ఇచ్చాడు మహాదేవ్. థ్యాంక్ యూ మాస్టర్ అంటూ వినయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయా. మాయా వెళ్ళిపోగానే చైర్లో రిలాక్స్ అవుతూ వెనక్కి వాలి, మొత్తానికి ఒక స్టూడెంట్ని జాయిన్ చేసుకోగలిగాను అనుకున్నాడు మహాదేవ్. ఇప్పుడు అతని అంతరంగం ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు అతని లోపల చెలరేగుతున్న అగ్ని చల్లారినట్టు అనిపించింది. ఎప్పుడైతే మాయని అధికారికంగా శిష్యురాల్ని చేసుకున్నాడో పొద్దున నుంచి అనుభూతి చెందుతున్న అనిశ్చితి తొలగిపోయింది. మనసు, శరీరం ఇప్పుడు పూర్తిగా తన ఆధీనంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కుదిపేసిన గిల్టీనెస్ ఒక్కసారిగా బూడిదైపోయినట్టు తోచింది. ఇక ఇప్పుడు నీలో నేను ప్రశాంతంగా ఉండగలను. నేనేమీ సాధించలేను అనే బాధతో చనిపోయాను. కానీ ఇవాళ్టితో ఆ లోటు తీరిపోయింది నాకు అని తనకి వినిపిస్తున్న మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో తెలియక అటు ఇటు చూస్తున్నాడు మహాదేవ్. ఇంతలో అతని కళ్ల ముందు వెలుగు ప్రసరించింది. అప్రయత్నంగా చెయ్యి కళ్లకు అడ్డంగా పెట్టుకున్నాడు. ఆ పిమ్మట మెల్లగా స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక పెద్ద పురాతన లైబ్రరీలో ఉన్నాడు. ఆశ్చర్యంగా, అయోమయంగా పరిసరాలు చూస్తూ కదులుతున్నాడు. ఇంతకీ మహాదేవ్ ఎవరు? అతను ప్రస్తుతం ఏ లోకంలో ఉన్నాడు? ఆ లోకంతో అతనుకున్న సంబంధం ఏమిటి? మాయకు చెప్పినట్టుగా మహాదేవ్ గురువుగా తన బాధ్యతలను నెరవేర్చగలడా? అసలు మహాదేవ్ ముందున్న లక్ష్యం ఏమిటి? మహాదేవ్కి ఆలియా ఇస్తానన్న సర్ప్రైజ్ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే తదుపరి ఎపిసోడ్ వినాల్సిందే.